హాయ్ అండి. పెళ్లి కూతురు చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. పువ్వులు అంటారా, ఈ పెళ్లిళ్ళ సీజన్లో రేట్లు చాలా బీభత్సంగా రేట్లు అయితే ఉంటాయి. ఏదైనా సరే మనకి ఫంక్షన్లు అనగానే పువ్వులు లేకపోతే అస్సలు అవ్వదు. ఎంతో కొంత రేటు ఎలా ఉన్నా కొనేస్తాం అనమాట. ఫంక్షన్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అది కూడా ఎండాకాలంలోనే పెళ్ళిళ్ళు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా పిల్లలతో అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చేశారు. పెళ్లి కూతురికి ఒక 2 అక్షింతలు వేసిన తర్వాత కొద్దిగా జ్యూసులు అయితే ఇచ్చారు. తాగేసి అయితే పక్కనైతే కూర్చున్నాము. ఈ పిల్లలైతే ఇంటికి వెళ్ళిపోదాం అమ్మా అని మొదలుపెట్టారు. వాళ్ళు కొద్దిగా సాటిస్ఫై చేసిన తర్వాత కంచేపు అయితే కూర్చోబెట్టాం అనమాట. కంచేపు కూర్చున్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత బయటని పందిరి మొత్తం అంతా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా బయటనైతే రాట అన్నీ వేసిన తర్వాత పూజలన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుతోటి ఫోటోలన్నీ దిగేసాము. ఇంకా పైకైతే లంచ్కి అయితే రెడీ అయిపోవాలన్నారు. ఇంకా లంచ్కి వెళ్ళే ముందు మరొకసారి తాంబూలం అయితే ఇచ్చారు. గాజులు అన్నీ కల్పిస్తారు కదా ఆడపిల్ల గల వాళ్ళు, కాబట్టి తాంబూలం అంతా తీసుకున్న తర్వాత పైకైతే భోజనంగా అయితే రెడీ అయిపోయాం అనమాట.